మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అభిమానులు ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేసింది. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్ అభిమానులు థియేటర్స్ వద్ద సందడైతే చేస్తున్నారు. ఇక భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి హంగామా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. తొలి రోజే దేవర సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నటించిన సినిమాలో సూపర్ హిట్ మూవీ సింహాద్రి ఒకటి. ఆది సినిమా తర్వాత సింహాద్రి సినిమా మాస్ ఆడియన్స్ కు ఎన్టీఆర్ ను మరింత దగ్గర చేసింది. సింహాద్రి సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ మరింత డబుల్ కూడా అయింది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించారు. ఎన్టీఆర్ జోడీగా భూమిక, అంకిత నటించారు. వీరిలో అంకిత తన అందాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఇంతకు ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది? సినిమా ఇండస్ట్రీకి దూరమైన తర్వాత ఏం చేస్తోంది? అంకిత చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. ఈ భామ రచన అల్లు నటించింది ఈ చిన్నది. ఆ తర్వాత రచన బేబీగా మారిపోయింది. లాహిరి లాహిర్ లాహిర్ లో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది. అలాగే తర్వాత సింహాద్రి సినిమాలో చేసింది. విజయేంద్ర వర్మ, సీతారాముడు, అనసూయ, వినాయకుడు లాంటి సినిమాలు చేసింది. కానీ చాలా మంది ఆ తర్వాత ఊహించిన విధంగా సినిమాలకు దూరమైందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందని చాలా మంది గూగుల్లో గాలిస్తున్నారు. అంకిత సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ అయితే ఉండదు. ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కూడా గూగుల్లో తక్కువే ఉన్నాయి. ఉన్న వాటిలో కొన్ని లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో అంకితను చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. చాలా మారిపోయింది ఈ అమ్మడు అంటూ కామెంట్ చేస్తున్నారు.